గురునానక్ జయంతి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే బిర్సా ముండా జయంతి. బిర్సా ముండా అనేటువంటి ఈ పర్సన్ అసలు ఎవరు, ఈ బిర్సా ముండా జయంతిని ఎప్పుడు జరుపుకుంటాం, అలాగే ప్రవాసీ భారతీయ దివాస్ ఇది కూడా మనకి వార్తల్లో ఉంది. బ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ మీకు ఈ బ్రిక్స్ నుంచి అలాగే G20 సమిట్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. G20 సమావేశం అంటాం. ఈ G20 సమావేశం గురించి, అలాగే మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నటువంటి COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఏదైతుంది COP29, అలాగే ఇతర ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సమిట్స్, ప్యారిస్ అగ్రిమెంట్ కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీటి నుంచి మీకు డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అలాగే డొమినికా టు బెస్టో ఇట్స్ హైయెస్ట్ నేషనల్ ఆనర్. సో ఈ డొమినికా అనేటువంటిది ఒక దేశం అండి. ఈ డొమినికా తన యొక్క అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అనౌన్స్ చేసింది. మన భారతదేశంలో ఒక ప్రముఖ లీడర్కి దీన్ని అనౌన్స్ చేసింది.